రథసప్తమి అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ సూర్యభగవానుడే. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే 7వ రోజు సప్తమిని మాఘసప్తమి అని, రథసప్తమి అని అంటారు. కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, అంతే విధంగా మాఘమాసంలో మాఘ స్నానానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఈ 2024 సంవత్సరంలో రథసప్తమి పండుగ ఏ తేదీన వచ్చింది? చాలామందికి కూడా ఈ సందేహం ఉందండి. 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 15 గురువారం తారీఖున ఈ పండుగను జరుపుకోవాలా, లేదా ఫిబ్రవరి 16 శుక్రవారం నాడు రథసప్తమి పండుగను జరుపుకోవాలా అని. రథసప్తమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, మరి మాఘస్నానం ఆచరించేటప్పుడు పఠించవలసిన మంత్రం ఏమిటి, అలాగే రథసప్తమి పండుగ వెనుక ఉన్నటువంటి ఒక చిన్న కథ ద్వారా పండుగ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. అలాగే రథసప్తమి రోజున సూర్యభగవానుని ఏ సమయంలో పూజ చేయాలి, చేయవలసిన విధులేమిటి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రథసప్తమి పండుగ సందర్భంగా ఆ సూర్యభగవాని యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 2024 సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ శోభకృత్ ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం 15వ తారీఖు ఫిబ్రవరి 2024 సంవత్సరం గురువారం నాడు సాయంత్రం 4:18 నుంచి మొదలైనటువంటి రథసప్తమి తిథి ఫిబ్రవరి 16, 2024 సంవత్సరం పగలు 2:38 వరకు ఈ తిథి అనేది ఉన్నదండి. కాబట్టి మనకెప్పుడు కూడా ఏ పండుగ పర్వదినమైనా సరే సూర్యోదయం ఉన్నటువంటి లెక్కగా ఉంటుంది. కాబట్టి సూర్యోదయం నాటికి సప్తమి తిథి ఉంది. కాబట్టి మనం ఫిబ్రవరి 16వ తారీఖున శుక్రవారం వేళ రథసప్తమి పండుగను అందరూ జరుపుకోవచ్చు. పుష్యమాసం వెళ్ళిపోయింది, మాఘమాసం వచ్చింది. మాఘ అంటే పాపము లేనిది. సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం. ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటాం. సూర్యుని పుట్టిన రోజు అన్నమాట. ఈ రోజున సూర్యభగవాన్ని ఏ విధంగా ఆరాధన చెయ్యాలి, ఆయన కృపాకటాక్షాలు లభించాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఉదయం బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం మహేశ్వరునిగాను, సాయంకాలం విష్ణు రూపంగాను, ప్రతిదినం త్రిమూర్తి రూపంలో సూర్యభగవానుడు ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. మాఘశుద్ధ సప్తమి అయిన రథసప్తమిని సూర్య జయంతిగా చెబుతారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాలమున నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. తలంటు స్నానం చేసేటప్పుడు భుజాలపైన జిల్లేడు ఆకులను ఉంచుకొని సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క రమాధార సప్తమి రథసప్తమి అనే ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. మాఘశుక్ల సప్తమి నుంచి సూర్యకిరణాల తీవ్రత పెరగడం వలన వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వల్ల దానిలోని ఔషధ గుణాలు వాతావరణంలో మార్పు వల్ల వచ్చే చర్మ వ్యాధులు, అనారోగ్యాల నుంచి రక్షిస్తాయని కూడా చెప్తూ ఉంటారు. సూర్యారాధనతో ఆరోగ్యం, తేజస్సు, బలం చేకూరుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఆదర్శమూర్తి అయిన సూర్యభగవానుని భక్తితో పూజించాలి. రథసప్తమి రోజు నుంచే సూర్యుడు తన దిశానిర్దేశాలను మార్చుకుంటాడట. చిరంజీవి అయిన హనుమంతుడు కూడా సూర్యుని శిష్యుడే. సూర్యోదయంలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి సూర్యాస్తమయానికి పూర్తి చేసిన ప్రియ శిష్యుడు ఆంజనేయుడు. మీలో చాలామంది మాఘస్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు పెట్టుకోమన్నారు కదండి. మరి ఎందుకు జిల్లేడాకులు పెట్టుకోవాలని అడుగుతూ ఉంటారు కదా. జిల్లేడాకులు సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనవి. వీటిని అర్కపత్రాలని అంటారు. అలాగే గోవు పవిత్రమైనది కాబట్టి సంక్రాంతి 3 రోజులు గోమయంతో చేసిన గొబ్బెమ్మలపైన గోక్షీరంతో చేసిన నైవేద్యాన్ని సూర్యభగవానికి సమర్పిస్తారు. ఫలితంగా ఆయన సంతృప్తి చెందుతాడని విశ్వసిస్తారు. కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. మరి ఈ రోజున సూర్యభగవానుడిని ఏ విధంగా ఆరాధన చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి చాలామంది ఎక్కువగా తులసి కోట వద్ద ఈ పూజను చేస్తూ ఉంటారండి. కాబట్టి ఇంటి బయట కానీ లేదా టెర్రస్ మీద కానీ చక్కగా ఆరు బయటన మీరు ఈ విధంగా పూజ చేయవచ్చు. ఎండ పడే ప్రదేశంలో పూజ చేయండి. ఎందుకంటే సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు మనకు తప్పకుండా కావాలి కదా. ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో ఆ ప్రదేశంలో ముందుగా నీటితో కడిగి పసుపుతో కానీ ఆవు పేడతో కానీ అలికి వరిపిండితో ముగ్గులు పెట్టండి.
మీ దగ్గర స్వామివారి యొక్క చిత్రపటం అంటే సూర్యభగవాన్ స్వామివారి యొక్క చిత్రపటం ఉన్నా లేదా రాగి రేకు పైన సూర్యభగవాన్ యొక్క ముద్ర ఉన్నా కూడా పూజలు పెట్టుకోవచ్చు. ఆరుబయట పూజ చేస్తున్నాం. ఆ ప్రదేశంలో ముందుగా అలికి ముగ్గులు పెట్టిన తర్వాత ఒక పీటను ఏర్పరచాలి. పీటను కూడా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక చక్రం ఉన్నటువంటి అంటే ఏకచక్ర రథారూఢుడు అని అంటారు కాబట్టి స్వామివారికి ఒక చక్రం ఉన్నటువంటి రథాన్ని వేసి తులసికోట వద్ద కానీ ఆరుబయట కానీ ఈ విధంగా ఏర్పరచుకోండి. అలాగే స్వామివారికి చిత్రపటాన్ని పెట్టుకోండి. స్వామివారికి ఎర్రటి పూలతో అలంకరణ చేయండి. ఎర్రటి మందారాలైనా లేదా గులాబీలతో అయినా సరే స్వామివారికి అలంకరణ చేయవచ్చు. ఆ తర్వాత ఒక ఇత్తడి ప్లేటు, వెండి ప్లేటు, రాగి ప్లేటు అయినా తీసుకొని అందులో 7 జిల్లేడాకులు పెట్టి అందులో గుప్పుడు గోధుమలను లేదా 3 గుప్పులు గోధుమలు పోసి 2 మట్టి ప్రమిదలు పెట్టి నువ్వులను నిండుగా పోసి 2 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి 7 ఒత్తులను వేయండి. ఆ తర్వాత స్వామివారికి ఈ రోజున రథాన్ని మనం చిక్కుడుకాయలతో తయారు చేయాల్సి ఉంటుందండి. 7 గుర్రాలపైన స్వామివారు అధిరోహించి ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి 7 చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేయాలి. రథసప్తమి పూజా విధానానికి ఆనవాయితీ అనేది ఏమి ఉండదండి. ఎవరైనా ఈ పూజను చేయవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఆవు పిడకలతోటి దాలిని ఏర్పాటు చేసి ఆవు పిడకలపైనే ఆవు పాలతో పరమాన్నాన్ని వండుతూ ఉంటారు చాలామంది కూడా. మీకు అటువంటి వెసులుబాటు ఉంటే చక్కగా ఆ విధంగా స్వామివారికి ఈ రోజున నైవేద్యాన్ని తయారు చేయవచ్చు. మరి దాలి ఎలా ఏర్పాటు చేయాలి, ఆవు పాలు పరమాన్నాన్ని ఏ విధంగా వండాలనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక స్వామివారికి పరమాన్నాన్ని ఆవు పాలతో వండిన తర్వాత 7 చిక్కుడాకుల పైన స్వామివారికి ఈ రోజున పరమాన్నాన్ని పెట్టి నైవేద్యంగా నివేదన చేయవలసి ఉంటుంది. ఇలా భక్తి శ్రద్ధలతో సూర్యభగవాన్ స్వామివారిని ఈ ఒక్కరోజైనా ఎవరైతే పూజ చేస్తారో వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ రోజున స్వామివారికి సూర్యాష్టకాన్ని చదవలసి ఉంటుంది. అలాగే ఈరోజు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. సాత్వికమైన ఆహారం తింటూ స్వామివారి యొక్క నామస్మరణ చేయండి, చాలా మంచిది. స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవెల్లలా ఉంటుంది. అలాగే సూర్యుడి ప్రభావాన్ని తెలిపే ఒక పురాణ కథ కూడా ఉందండి. శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు కుష్ఠవ్యాధి బారిన పడినప్పుడు 12 శ్లోకాలతో సూర్యుని ఆరాధించడంతో అతడి వ్యాధి నయమైపోయిందట. అలాగే ద్వాపర యుగంలో సత్రాజిత్తు అనే రాజు సూర్యభగవానుని ఆరాధన చేయటం ద్వారా శమంతకమణిని వరంగా పొందాడట. అనారోగ్యంతో బాధపడేవారు అరుణ పారాయణం చేసిన, అరుణ హోమం చేయించిన, అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించిన, కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో సూర్య నందీశ్వర స్వామివారిని రథసప్తమి రోజున దర్శించిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందట. రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య నమస్కారాలు చేయడం వల్లే విజయం సాధించాడనేది ఒక పురాణ కథ ద్వారా తెలుసుకున్నాం. రథసప్తమి రోజున స్వామివారిని ఆరాధన చేయడంతో పాటు సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం తేలికగా పొందవచ్చు. అలాగే ఉల్లాసానికి, ఉత్సాహానికి, ఆనందానికి, కష్టానికి, కృషికి, సమయ పాలనకు ఆ ప్రత్యక్ష నారాయణుని ఆదర్శంగా తీసుకోవాలి. 33 కోట్ల దేవతలు ఉన్నారో లేదో తెలియదు కానీ అడగకుండానే దర్శనమిచ్చే సాక్షిభూతుడు సూర్యభగవానుడు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సూర్యభగవానునికి ప్రీతిపాత్రమైన అంశాలలో అర్ఘ్యం ఒకటి. అర్ఘ్యం అనగా అర్చనగా సమర్పించే జలం. మరి ఈ అర్ఘ్యాన్ని ఎలా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి రాగి చెంబు కానీ రాగి గ్లాసు కానీ తీసుకుని అందులో శుద్ధ జలాన్ని నింపుకొని ఎర్రని పువ్వులు అలాగే చందనంతో కలిపిన అక్షింతలు తీసుకుని స్వామివారి ముందు మోకాళ్ళ మీద కూర్చొని సూర్య నమస్కారం చేయాలి. ఈ విధంగా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా ఉదయాన్నే ప్రతిరోజు కూడా సూర్యభగవానునికి అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది. స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు. సూర్యభగవానికి ఎంతో ఇష్టమైనది అర్ఘ్యం ఇవ్వటం లేదా సూర్య నమస్కారం చేయడం ద్వారా స్వామివారికి అనుగ్రహం, సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మీ అందరికి కూడా ఈ పూజా విధానం వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.